హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనకి కొత్తగా ఒక సర్వే అయితే చేయడం జరుగుతుందండి. సో ప్రధానంగా మనకి చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వే అని చెప్పేసి మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ యాప్లో మనకి ఈ సర్వే చేయడానికి అయితే రావడం జరిగింది. సో ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ మనకి 0 నుంచి 6 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికేట్ సంబంధించి అలాగే ఆధార్ సంబంధించి ఈ సర్వే అనేది ఉంటుందండి. సో వారి సర్వే సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనకి రైట్ చేయడం ఉంది. అలాగే జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎనీ ఎంప్లాయీ దగ్గర ఈ ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్లో ఉంది. వాటి సంబంధించి సర్వే అనేది త్వరలో మనకు చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ సర్వే సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు ఈ సర్వే చేస్తున్నామని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే మనకి మెన్షన్ చేయడం ఉంది. అవన్నీ మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా మనకి ఈ సర్వే అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ముఖ్యంగా ఇక్కడ మనకి 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ కార్డు లేదని చెప్పేసి అలాంటి వాటికి సర్వే అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ సర్వే ప్రాసెస్లో భాగంగా ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ ఉండి ఆధార్ లేకుండా ఆధార్ దింపడం అయితే జరుగుతుంది. అలాగే బర్త్ సర్టిఫికేట్ లేకుండా అలాంటి వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఒక లాగిన్లో మనం చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మనం చూద్దామండి. సో మరింత క్లియర్ చేయడం టాపిక్ మనకి చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వే అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఈ సర్వే అనేది జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్లో చిల్డ్రన్స్ సంబంధించి వితౌట్ ఆధార్ సర్వే ఎందు అంటే మనకి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వే అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుందండి. అందులో కొంతమంది చిల్డ్రన్స్కి బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారు, అలాగే ఆధార్ నెంబర్ లేదని చెప్పేసి, మరియు అలాగే మరికొంతమంది చిల్డ్రన్స్కి బర్త్ సర్టిఫికేట్ కూడా లేదని సర్వే చేయడం అయితే జరిగింది. సో ఈ సర్వే అనేది ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ కానీ అలాగే ఆధార్ లేదో ఆ డేటా అనేది గ్రామ వార్డు సచివాలయం అయితే మనకి ఎనేబుల్లో ఉందండి. సో అలాంటి వాళ్ళకి సర్వే కూడా చేయడం ఉంది. ఇక్కడ మనకి ఈ సర్వేలో ముఖ్యంగా 2 క్వశ్చన్స్ అయితే రైట్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా ఇక్కడ మనకి చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వేలో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనకి 0 నుంచి 6 సంవత్సరాల వయసు ఉండి బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉన్న చిల్డ్రన్స్కు ఆధార్ చేయించి తర్వాత ఆధార్ నమోదు చేయటకు జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం. అంటే ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో 0 నుంచి 6 సంవత్సరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి బర్త్ సర్టిఫికేట్ కలిగి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఆధార్ అనేది నమోదు చేయించి ఆ నమోదు చేసినటువంటి ఆధార్ నెంబర్ అనేది అలాగే బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్ యాప్లో ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ సర్వే అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి రెండో పాయింట్ వచ్చేసరికి 0 నుంచి 6 సంవత్సరాలు ఉండి బర్త్ సర్టిఫికేట్ లేని చిల్డ్రన్స్కు బర్త్ సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఓల్డ్ వెబ్సైట్ జిఎస్డబ్ల్యూఎస్లో మన యొక్క పంచాయత్ కార్యాలయ లాగిన్లో మనం ఈ బర్త్ సర్టిఫికేట్ను పొందడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం ఉంది. సో ఇక్కడ ముఖ్యంగా ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ లేదో అలాంటి వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే ఆధార్ లేదు బర్త్ సర్టిఫికేట్ ఉండి అలాంటి వాళ్ళకు ఆధార్ అనేది నమోదు చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఈ చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వే అని చెప్పేసి అప్డేట్ చేయడం ఉంది. సో ఈ ప్రాసెస్ యొక్క జిఎస్డబ్ల్యూఎస్ మొబైల్ అప్లికేషన్లో ఏ విధంగా ఉంటుంది, ఎలా ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దామండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి విజయవాడ నుంచి మనకి ఈ యూజర్ మాన్యువల్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి 0 నుంచి 6 ఇయర్స్ చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ వెరిఫికేషన్ మోడల్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ మొబైల్ అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీస్కి అయితే అవైలబుల్గా ఉంది. సో వారి యొక్క లాగిన్లు అయితే మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ మనకి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారో వారి యొక్క సచివాలయం కోడ్ వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. లాస్ట్లో మనకి ఇక్కడ చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ అని చెప్పేసి సర్వే అనేది ఉంటుంది. సో ఈ సర్వే మీద ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన యొక్క క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అంగన్వాడీ డేటా కూడా రావడం అయితే జరుగుతుందండి. సో ఇక్కడ మన యొక్క క్లస్టర్ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి జరుగుతుంది. సో ఇక్కడ మన క్లస్టర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి ఆ క్లస్టర్ సంబంధించి ఎవరైతే ఆధార్ కార్డు లేదో అలాంటి వాళ్ళకు బర్త్ సర్టిఫికేట్ ఉండి ఆధార్ కార్డు లేదో అలాంటి వాళ్ళ నేమ్ అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇన్ కేసు కొంతమందికి ఆధార్ కార్డు కానీ అలాగే బర్త్ సర్టిఫికేట్ కానీ లేకుండా ఉంటుంది. సో ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో అలాంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ లాగిన్లో మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ని పొందొచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసిన వెంటనే అక్కడ ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కానీ ఆధార్ అయితే ఉండదు అలాంటి వాళ్ళకు ఆధార్ అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఎవరైతే చిల్డ్రన్స్ ఉన్నారో 0 నుంచి 6 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ లాగిన్లో మనము
సర్టిఫికేట్ అనేది అంటే బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి డేటా అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఒక నేమ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఈ చైల్డ్ హ్యావింగ్ ఆధార్ అంటే ఇక్కడ ఒక చైల్డ్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వారికి ఆధార్ నెంబర్ కలిగి ఉందా అని చెప్పేసి అడుగుతుంది క్వశ్చన్. సో ఉంటే కన్నా ఎస్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ఆధార్ నెంబర్ లేకుంటే కన్నా నోన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నోన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సర్వేని చేయడం అయితే జరుగుతుందండి. సో ఆధార్ ఉంటే కన్నా ఎస్ అని క్లిక్ చేస్తాం. ఇన్కేస్ ఆధార్ లేకుంటే నో అని క్లిక్ చేసి ఇక్కడ మరొక క్వశ్చన్ అయితే అడుగుతుంది, బర్త్ సర్టిఫికేట్ అవైలబుల్గా ఉందా అని చెప్పేసి అడుగుతుంది. అంటే ఆధార్ నెంబర్ లేదు కానీ బర్త్ సర్టిఫికేట్ ఏమైనా ఉందా లేదని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతుంది. సో ఉంటే కానీ ఎస్ అని క్లిక్ చేసి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మరికొంతమందికి ఇక్కడ పేరు క్లిక్ చేసిన వెంటనే అంటే ఆ చిల్డ్రన్స్కి ఆధార్ ఉండి ఉండదు, అలాగే బర్త్ సర్టిఫికేట్ అనేది ఉండి ఉండదు. సో ఇక్కడ నోన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసి ఇలాంటి కేసెస్ వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అనేది గ్రామోత్సవ సచివాలయంలో పంచాయత్ సెక్రటరీ లాగిన్లో అప్లై చేసి తర్వాత వాళ్ళకి ఆధార్ అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు చేసి అప్పుడు వారి యొక్క డేటా అనేది ఇక్కడ మనం సర్వే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి సర్వే చేయడానికైతే నేమ్స్ అనేది ఎనేబుల్ అవ్వడం జరిగిందండి. సో 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకి బయోమెట్రిక్, ఐరిస్, ఫేషియల్ అలాగే ఓటీపీ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మన క్యాప్చర్ అనేది సిటిజన్ యొక్క అథెంటికేషన్ తీసుకున్న తర్వాత మనకి సక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్లో చిల్డ్రన్స్ వితౌట్ ఆధార్ సర్వే అని చెప్పేసి రావడం అయితే జరిగిందండి. సో ఈ యొక్క సర్వే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిల్డ్రన్స్కి 0 నుంచి 6 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా, అలాగే ఆధార్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి సర్వే అనేది చేయడం జరుగుతుందండి. ఇన్ కేసు బర్త్ సర్టిఫికేట్ లేకుంటే బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసి ఆ అప్లై చేసినటువంటి బర్త్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకి ఆధార్ అనేది పొందపరచడం జరుగుతుంది, నమోదు చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ బర్త్ సర్టిఫికేట్ ఉండి ఆధార్ కార్డు లేకుంటే ఆధార్ కార్డు కూడా నమోదు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సర్వే అనేది ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఎవరైతే 0 నుంచి 6 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే మీ యొక్క గ్రామోత్సవ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అయితే కన్సల్ట్ అవ్వండి. అంటే మీరు 0 నుంచి 6 సంవత్సరాల లోపల మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ అలాగే ఆధార్ కానీ నమోదు చేసుకోకుండా ఉంటే కన్నా అలాంటి వాళ్ళు వెంటనే వెళ్ళి కలిసండి. ఓకే, అలా బర్త్ సర్టిఫికేట్ ఉంటే కన్నా ఆధార్ అనేది నమోదు చేసుకోండి మీ సేవ సెంటర్కి వెళ్ళి. సో ఈ విధంగా మనకి సర్వే అనేది ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఇదండి వీడియోని అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.